ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నా. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఇన్‌స్టా గురించి నాకు పెద్దగా అంత ఐడియా లేదు. యాక్చువల్లీ నేను చదువుకోలేదు. సో, పెద్దగా నాకు ఐడియా లేదు. సో, నేను ఏదైనా వీడియో చేసినా సరే పోస్ట్ చేయాలంటే ఎలా పోస్ట్ చేస్తే రీచ్ అవుతది జనాలకి? అందరూ ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటారు? నేను కూడా అందరిలాగా ఫేమస్ అవ్వచ్చా? అన్న ఆలోచనతో నాకు నేనుగా పెట్టుకున్న పిచ్చి కాదు కానీ, అంటే నా కూతురు, నా కొడుకు చెప్పడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చి అందరూ ఇంత చేస్తున్నారు. నేను కూడా చేస్తే ఫేమస్ అవుతాను అన్న ఒక చిన్న ఆశతో, యాక్చువల్లీ ఆశ అది. ఏదో సంపాదించుకుంటాము అలా ఇలా కాదు. బట్ నేను ఆశపడి నేను కూడా ఫేమస్ అవ్వచ్చు. ఓకే. బయటికెళ్తే నన్ను గుర్తుపడతారు అన్న ఆశతో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే ఓకే. ఏప్రిల్ నుంచి మేబీ ఐ థింక్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే మే 22, 23 వరకు యాక్చువల్లీ నా వ్యూస్, నాకు నా ఫాలోవర్స్ సడన్‌గా 3000 అలా పెరిగిపోయారు. ఏంట్రా నేను కూడా ఇంత ఫేమస్ అయిపోతున్నానా అని ఆలోచించేసరికి మే 24 నుంచి వ్యూస్ పడిపోయాయి, ఫాలోవర్స్ తగ్గిపోయారు, రీచ్ అవ్వాల్సిన వీడియోస్ అన్నీ రీచ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ నన్ను చూడాలనుకున్న వాళ్ళందరికీ కూడా నేను కనిపించకుండా పోతున్నాను. అంటే సోషల్ మీడియా ఏం చెప్తుంది అంటే, ఒక సెలబ్రిటీ మాత్రమే సెలబ్రిటీ అవ్వాలి. నార్మల్ పర్సన్ సెలబ్రిటీ అవ్వకూడదు. అంటే వాళ్ళు యాజ్ ఎ పర్పస్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికా, ఫేమస్ అవ్వడానికా, వాళ్ళ ఆనందం కోసమా అనేది నాట్ నెసెసరీ. వాళ్ళు ఫేమస్ అవ్వకూడదు. ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే ఫేమస్ అవ్వాలి. సో, నాకు ఇది తెలిసిన వెంటనే నాకు ఇన్‌స్టాగ్రామ్ మీద అసహ్యం పుట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణము అది ఒక ఫేక్. అందరూ దాని మీదే పిచ్చి పట్టి లైఫ్‌ని నాశనం చేసుకునేస్తున్నారు. ఎంతో ఆశ పెంచుకొని నేను కూడా ఫేమస్ అవ్వాలన్న నా కోరికను కూడా ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అనేది చంపేసింది. సో, నా ఇన్‌స్టా పేజ్‌ని, ఫాలోవర్స్‌ని అందరినీ మిస్ అవుతాను యాక్చువల్లీ. నేను ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ చేసి, నాకు కూడా ఒక ఆశని కల్పించి, ఇంత దూరం తీసుకొచ్చారు. అంటే అందరిలా అంత దూరం వెళ్ళలేకపోయినా, నా ఆశకి నన్ను అంతవరకు రీచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అసల. థ్యాంక్ యూ సో మచ్. కానీ సోషల్ మీడియాని నమ్మకండి. ఇన్‌స్టాగ్రామ్, మొబైల్ అనేది ఎక్కువగా ఉండకండి. అదొక మన జీవితాన్ని నాశనం చేయడానికి పెట్టిన సోషల్ మీడియా అనేది ఒక పరమ చెత్త, పొరంబోకు ప్లాట్‌ఫామ్. థ్యాంక్ యూ. వాళ్ళకి ప్రతి ఒక్కడు ఫేమస్ అయిపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనేసి వాళ్ళని పాయింట్ అవుట్ చేసి మరి వాళ్ళ వ్యూస్ తగ్గించడము, ప్రొఫైల్ తగ్గించడం ఇలా చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దెన్ ఆల్సో ఇలా చూసారా? ఇలా అవుతుంది. ఎందుకు? లైక్స్ లేవు, అయినా లేవు. అంటే ఒక నార్మల్ పర్సన్ ఎప్పటికీ ఎదగకూడదా? ఎందుకు ఎదగకూడదు? లాస్ట్ 30 డేస్ అంతకుముందు ప్రీవియస్‌గా నాది 2.5 మిలియన్స్ ఉన్నాయి. నేను నాకు తెలీదు. అంత తెలీదసలు. కానీ ఓకే. ఏదో అవ్వచ్చు అది ఇది అనేసి నాకు చెప్పారు. అలా కాదక్క. సామాన్యులు కూడా ఇందులో బతకచ్చు. వాళ్ళకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అన్న ఒక రీజన్‌తో నాకు చెప్పడం వల్ల నేను చదువుకోకపోయినా ఏదో చేసుకుంటూ వచ్చాను. ఇలా ఉన్న నా ప్రొఫైల్ ఇలా పడిపోయింది. అంటే వ్యూవర్స్ మొత్తం పడిపోయారు. వై? ఎందుకు? అండి ఇన్‌స్టా ఒక ఫేక్. అది అబ్సల్యూట్‌లీ ఫేక్. సో, దయచేసి ఎవరు నమ్మకండి. ప్లీజ్ నమ్మకండి. అది ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఇది చేస్తే 1 పాయింట్ వస్తది. ఇది చేస్తే ఫ్రైడే ఈరోజు ఫ్రైడే రాసేస్తే ఎంతమంది వస్తదో 1 ఫ్రైడే. చూసారా? నా ఫాలోవర్స్ ఇలా పడిపోవడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కానిదేంటంటే ఇంతలా ఉన్న ఫాలోవర్స్ ఎందుకు ఇలా పడిపోయారు? హ్మ్. ఐ డోంట్ నో. ఇక్కడ చూడండి. అంటే
ఇది 1.1K ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నాయి నా వీడియోస్. మొత్తం ఇలా ఉన్న నా వీడియోస్ ఎందుకు చూసారా? 1.2K, 1.8K, 9, 1.4, 1.5, 1K ఉన్నాయి. ఇలా ఉన్నాయి నా వీడియోస్. అండ్ ఆల్సో ఇలా ఉన్న నా వీడియోస్ వ్యూస్ ఒక సామాన్యుడు ఎక్కడ ఫేమస్ అవుతాడా అన్న చిన్న కారణముతో అన్నిట్లోనూ వ్యూస్ తగ్గిచ్చేస్తే సామాన్యులు ఇలానే ఉండిపోవాలా? వాళ్ళు ఫేమస్ అవ్వకూడదా? ఎందుకు ఫేమస్ అవ్వకూడదు? అంటే ఒక ఫిల్మ్ యాక్టర్, ఒక సినిమా యాక్టరే ఫేమస్ అవ్వాలా? రిపీట్ దిస్. 2 వ్యూస్ 2.3 మిలియన్స్ ఇంతున్న నా ఫేమ్ చూసారా? ఇంత మే 14th 2.1 ఉంది. ఇప్పుడు జీరోలో, ఏప్రిల్లో జీరోలో ఉన్నది నాకు. మే 14కి 2.1 మిలియన్, ఇప్పుడు ఇంత ఉంది. అసలు ఎందుకు సామాన్యులు ఫేమస్ అవ్వకూడదు? అంటే ఒక నార్మల్ పర్సన్ ఫేమస్ అవ్వడం అనేది అంత కష్టమా? ఎందుకు చూసారా? ఇలా ఉన్నాయి. ఇలా ఉన్న నా వ్యూస్ ఎందుకు పెద్దవాళ్ళు అవ్వకూడదు? వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు అవ్వాలా? చూసారా ఫ్రెండ్స్? ఇంతకంటే ప్రూఫ్ అనేది వేరే ఎక్కడ చెప్పలేము.